హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పెళ్ళిళ్ళలో పెట్టే గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పెళ్ళిళ్ళలోనే కాదు, ఎటువంటి ఫంక్షన్స్కైనా అలాగే క్యాటరింగ్స్లోనైనా చాలా టేస్టీగా ఉండే ఈ గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అలాగే స్పెషల్ డేస్కైనా పండగలకైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇలాంటి వంకాయలను మాత్రమే తీసుకోండి, చాలా బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటే అమృతంలా కరిగిపోతాయి. గుండ్రంగా పొట్టుగా ఉన్న వంకాయల్లో గింజలు ఎక్కువగా ఉంటాయి, అవి అంతగా టేస్ట్ ఉండదు. ఇలాంటి వంకాయలు అయితే తీసుకోండి, తొందరగా మెల్ట్ అయిపోతే చాలా బాగుంటుంది. ఈ వంకాయలు కట్ చేయడానికి ముందే ఆనియన్స్ అలాగే టమాటో పేస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మాత్రమే వంకాయలను అయితే కట్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ అయితే తీసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని 4 వైపులా తొడుము వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి అయితే కట్ చేసుకోవాలి. కుచ్చులుంటే పూర్తిగా వంకాయని అయితే పడేయండి. ఇలా అయితే వంకాయకి ఘాట్లు అయితే పెట్టుకొని నీటిలో అయితే వేసుకోవాలి, కంటెక్కకుండా ఉంటాయని. ఇలానే ప్రతి వంకాయకి కూడా 4 ఘాట్లు అయితే పెట్టుకొని నీటిలో వేసుకోవాలి. ఎలాంటి గుత్తి వంకాయ రెసిపీ అయినా నేను చూపించబోయే రెసిపీ ముందు అంత దిగదుడిపే, ఎందుకంటే అంత బాగుంటుంది. మొత్తం అన్ని వంకాయలకి కూడా ఇలానే 4 ఘాట్లు అయితే పెట్టుకొని చెక్ చేసుకొని నీటిలో అయితే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, మధ్య మధ్యన యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా నీళ్ళు లేకుండా చూసుకొని వేసుకోవాలి. మొత్తం అన్ని వంకాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ వంకాయలను అయితే పూర్తిగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వంకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వంకాయలన్నీ తీసిన తర్వాత ఇదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేనైతే పేస్ట్ అయితే చేసుకొని వేసుకున్నాను, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కోసుకునే ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు, లేదా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోవాలి. తర్వాత ఇందులో 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా 1 కప్ అయితే వేసుకొని 2 నిమిషాల పాటు కొంచెం వేగించుకున్న తర్వాత 2 స్పూన్లు కారం, సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పై తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా గింజలు అయితే పొడి అయితే చేసుకొని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ మసాలాల పొడులు అన్నీ ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. షాప్లో కొన్న పొడులతో పోల్చుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడులు చాలా టేస్టీగా వస్తాయి. మీకు అన్ని రకాల పొడులు కావాలంటే కామెంట్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియోలో మనం చేసేద్దాం. సో ఇవి వైట్ మసాలా అండి. ఈ వైట్ మసాలా వేయడం వల్ల ఈ గుత్తి వంకాయ కర్రీ అదిరిపోతుంది అనుకోండి. ఈ వైట్ మసాలా కోసం ముందుగానే జీడిపప్పు, అలాగే పచ్చి కొబ్బరి, అలాగే గసగసాలు, ఇంకా దోసపప్పు, ఈ 4 కలిపి నానబెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసుకొని పేస్ట్ అన్నమాట ఇది వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయినంత వరకు సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ అయినా పడుతుంది. మధ్య మధ్యన కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. జీడిపప్పు అది వేయడం వల్ల అలా కలుపుతూనే ఉండాలి. పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకుంటూనే ఉండాలి. ఇలా అయిన తర్వాత వంకాయలు అయ్యి ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగానే వేగించుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 రెమ్మలు కరివేపాకు, అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి. ఈ రెసిపీ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి.
కొద్దిగా గ్రేవీ చిక్కబడిన తర్వాత కస్తూరి మెంతి నలుపు అయితే వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. అలాగే మీకు నచ్చితే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోయే గుమగుమలాడే గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అయినంత వరకు చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. పెళ్ళిలో అయినా, ఫంక్షన్స్లో అయినా, కర్రీ పాయింట్లో అయినా, అలాగే క్యాటరింగ్స్లో అయినా ఇదే ప్రాసెస్లో చేస్తారు. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకే కాదండి, మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, వీలైతే సబ్స్క్రైబ్, కుదిరితే ఒక షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.